అలాగే ఈరోజు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ నెల మార్చి 20 రోజు ఒక అంతర్జాతీయ ప్రముఖ దినంగా ఉండే అంతర్జాతీయ తల్లి అని, అంతర్జాతీయ లేబర్ డే అని, అంతర్జాతీయ మిల్లెట్స్ డే అని, ఇలా ప్రతిరోజు ఏదో ఒకటి ఐక్యరాజ్య సమితి పెడతా ఉంటుంది. సో మార్చి 20 కూడా ఒక ప్రత్యేకమైన దినం ఉండే. ఎవరికైనా తెలుసా అండి? మార్చ్ 20 ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఏమండి? ఉమెన్ 8th మార్చ్ ఉండే సార్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ మార్చి 8 ఉండే, బట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ అనేది ఒకటి ఉండే మార్చ్ 20th. ఓకే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్. ఓకే, అంటే మనం నార్మల్గా హ్యాపీగా ఉండము, సంవత్సరంలో ఒక రోజైనా హ్యాపీగా ఉండడానికి గుర్తు చేసుకుందామనే ఉద్దేశంతో. యాక్చువల్గా మనం స్వతహాగా పుట్టింది హ్యాపీనెస్ తోటే, కానీ పెరుగుతూ మెల్లమెల్లగా అన్హ్యాపీనెస్ ఎలా ఉండాలో నేర్చుకుంటాం. అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నామండి. అలాగే మా చారి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు మా అసోసియేషన్ ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాం. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అలాగే రాజారెడ్డి గారికి కూడా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మరి మా చారి గారు అయితే మాకు ఒకే కంపెనీలో చేసామన్నమాట. మేమందరూ హెచ్సిఎల్లో. చాలా సౌమ్యుడు, అందరికీ తెలుసు, చాలా బెస్ట్ ఫ్రెండ్ అందరికీ కూడా, నాకనే కాదు అందరికీ. అలాగే రాజారెడ్డి గారు కూడా చాలా జెంట్మెన్, మంచి ఫ్రెండ్. ఏదొచ్చినా కూడా ఎటు నుంచి ఏమొచ్చినా కూడా నేనున్నాను అని తెలియజేసే వ్యక్తి అనమాట. వారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు ఇచ్చేసి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాజారెడ్డి గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బర్త్డే జరుపుకుంటున్న అందరికీ, రాని వాళ్ళు కూడా అందరికీ శుభాకాంక్షలు. మాకు ఇద్దరు అబ్బాయిలు యుఎస్లో ఉన్నారు. ఫస్ట్ వచ్చింది భవన్ నగర్ కిరాయికి వచ్చాను శ్రీరాములు గారి ఇంటికి 2006లో. అబ్బాయి వచ్చిన తర్వాత మా అబ్బాయిలకి ఇక్కడే నచ్చింది కనుక ఇన్నే జాగా అనుకుని ఇన్నే ఇల్లు కట్టుకున్నాం. ఇప్పటికైతే హ్యాపీగానే ఉన్నాం. వెంకటాచారి గారు మరి రాజిరెడ్డి గారికి
హృదయపూర్వక బర్త్డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే ఈ యొక్క బర్త్డే ఫంక్షన్కు అటెండ్ అయినటువంటి సీనియర్ సిటిజన్స్ అండ్ మరియు కాలనీవాసులు అందరికీ కూడా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఆహ్వానం పలుకుతూ, ఈ యొక్క అలాగే ఎక్కువ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అట్లీస్ట్ బర్త్డే జరుపుకునే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నా అధిక సంఖ్యలో రావాలి. అట్లాగే బర్త్డేలు జరుపుకునే వాళ్ళు ఫ్యామిలీసే కాకుండా మనకు వచ్చే అటెండెన్స్ అయ్యే వాళ్ళ సభ్యులు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ని తీసుకొని రావచ్చు. అంటే అధిక సంఖ్యలో పాల్గొంటే ఇక్కడ వచ్చేవారికి చాలా సంతోషంగా ఉంటుంది. మాకు కూడా జరిపే వాళ్ళకి ఏంటంటే ఇంతమంది వస్తున్నారు కాబట్టి ఇంకా మనం సంతోషంగా హ్యాపీగా, ఇప్పుడే చెప్పాడు హ్యాపీనెస్ అనేది, కనీసం ఒక గంట అయినా మనం ఇక్కడ హ్యాపీగా గడపాలని కోరుకుంటూ, మీ అందరూ నెక్స్ట్ మీ యొక్క ఫ్యామిలీస్ అందరిని కూడా తీసుకొని ఈ యొక్క ఫంక్షన్ను సక్సెస్ చేయవలసిందిగా మీ అందరికీ విన్నపం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ తెలియజేస్తున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చిన మన సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ సార్ ఫర్ ఆల్. కాలనీ సభ్యులందరికీ సీనియర్ సిటిజన్ తరఫున ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న మన కమిటీ సభ్యులందరికీ ఇట్లాగే మన జీవితం అందరూ కలిసిమెలిసి ఉండాలని నెలకి ఒక్కసారి మాత్రమే గెట్ టుగెదర్ పెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి పార్టిసిపేట్ చేసి మన యొక్క ఈ పుట్టినరోజు జరుపుకునే మన ఇంట్లో జరుపుకునేది వేరు, మన ఈ సొసైటీలో జరుపుకునేది వేరు అని చేత ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి దీన్ని దిగ్విజయంగా చేసి వీళ్ళ యొక్క పెద్దల ఆశీస్సులు అందరూ తీసుకుని ఇదే భగవంతుడి ఆశీస్సులుగా భావించి అందరినీ సుఖంగా సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ తరంగా పుట్టినరోజు జరుపుకున్న మన బిడ్డలందరికీ కూడా పుట్టినరోజు జరుపుకునే శుభాకాంక్షలు తెలుపుకుంటూ నమస్కారం అండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చారి గారికి, రెడ్డి గారికి నా కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు. సార్ మెయిన్గా నేను మేక్ తీసుకుంది ఎందుకంటే కేక్ కట్ చేయటం అనేది మన ట్రెడిషన్ కాదు. సో అది మనం డిస్కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనేది నా మెయిన్ ఉద్దేశం. రెండోది, కేక్ కంప్లీట్లీ మేడ్ విత్ మైదా. మైదా ఈజ్ ఎ పాయిజన్ సార్. మైదా అసలు ఏమీ లేదు, ఎంత రిఫైన్ చేస్తే అది అంత పాయిజన్. కంప్లీట్లీ మైదా ఈజ్ ఎ పాయిజన్, అంటే మనం పాయిజన్ తింటున్నాం. సో మై అడ్వైజ్ ఏంటంటే ఆ మైదాతో తయారు చేసిన కేక్ని డిస్కంటిన్యూ చేసి ఏదన్నా స్వీటు, ఎంతమంది వస్తారో దాని గురించి స్వీటు, అది కూడా మైదా కాకుండా వేరే వాటితో తయారు చేసిన స్వీట్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తే మన ట్రెడిషన్ని కాపాడినట్టు ఉంటుంది, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడినట్టు. ఎంచేతంటే భూపాల్ రెడ్డి గారు ప్రతిసారి ఎవ్రీ టైం ఈ విల్ టెల్ మన ఆరోగ్యానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం చేయవలసింది. బట్ మనం మన సీనియర్ సిటిజన్ అందరికీ కేక్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారనేది నా ఉద్దేశం. సో అది డిస్కంటిన్యూ చేసి అదర్స్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం సార్. మీరు అందరూ ఆలోచించి ఆ విధంగా చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే చారి గారు ఆయన చెప్పినట్టు, శేఖర్ గారు చెప్పినట్టు, నేను వచ్చినప్పటి నుంచి కూడా ఆయన చూస్తున్నాను, చాలా సర్వీస్ చేసేవాడు ఆయన వెల్ఫేర్ సొసైటీలో. ఆయన మెంబర్ కాకపోయినా కూడా అంత చాలా సర్వీస్ చేసేవాడు ఆయన. కొన్ని కారణాల వల్ల మధ్యలో విరమించుకోవాల్సి వచ్చింది ఆయన. ఇప్పుడు కొంచెం ఆరోగ్యం బాగోక, ఆరోగ్యం అంటే ఏమన్నది కాళ్ళు కొంచెం నొప్పులు ఉంటున్నాయి ఆయనకి. లేకపోతే ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఆయన పార్టిసిపేట్ చేసేవారు. అందుకే ఆయన రాలేకపోతున్నారు సరిగా. రాజిరెడ్డి గారు అయితే మనకి రోజు వస్తుంటారు, ఇక్కడ పేపర్ చదువుకోవటం, కబుర్లు చెప్పుకోవడం ఇలాగ జరుగుతూ ఉంటుంది. అది ఇప్పుడు ఈ మార్చి ఎండింగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ జనరల్ బాడీ మీటింగ్ పెడతాం. మొత్తం మెంబర్స్ అందరూ మ్యాక్సిమం వస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వెంకటాచారి గారికి, రాజారెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను, సుఖ సంతోషాలను ప్రసాదించాలనే ఆ భగవంతుడిని మనసారా నేను మన అందరి తరపున కూడా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాము. అలానే వచ్చిన వాళ్ళందరూ కూడాను నా ధన్యవాదములు. కాకపోతే వాళ్ళు చెప్పిన, ఇప్పుడు అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నట్లు ఇంకా కొంచెం నెంబర్ పెంచాలని అంటున్నారు. మరి ఏ కారణాల వల్ల రాలేకపోతున్నారో అర్థం కావట్లేదు. బట్ వాటిని ఏంటో మనం ఐడెంటిఫై చేసి ఇంకా స్ట్రెంగ్త్ని పెంచాలి. మనమే అనుకుంటే ఏదైనా చెయ్యొచ్చు,
బట్ ఎందుకు ఆగిపోతున్నారు అనేది కూడాను అది. ఇంకొకటి వీళ్ళు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా వస్తే కూడా మాకు వాళ్ళకి కూడాను ఎక్స్ట్రా సంతోషంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. వాళ్ళు వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు, ఇంకా ఇంతకన్నా గ్రాండ్ గా కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం ఇదొకటి పెట్టుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయాలని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్లస్ మేము మెంబర్ యాజ్ ఎ మెంబర్ గాను నేను ఆదేశిస్తున్నాను. వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా సీనియర్ సిటిజన్ మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముందుగా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను. నేను కౌసల్య కాలనీ అని చెప్పి బాచుపల్లి దగ్గర అక్కడ ఉంటున్నాను. పెద్ద అబ్బాయి అక్కడ ఉంటున్నాడు, చిన్న అబ్బాయి ఇక్కడ వరుణ్ ఎన్క్లేవ్లో ఉంటున్నాడు. అందుకని నేను అక్కడికి వెళ్ళొస్తూ ఉంటున్నాను. నేను ప్రసాదరావు, లక్కాప్రగడ ప్రసాదరావు నా పేరు. నేను 1941లో పుట్టి నేను మెడికల్ అండ్ హెల్త్లో వర్క్ చేసి 99లో రిటైర్ అయ్యాను. మరి ఇక్కడ పిల్లల దగ్గరికి చివరి దశలో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర ఉంటున్నాను. మరి మనం సీనియర్ సిటిజన్ మిత్రులందరూ కూడా మరి పుట్టినప్పుడు మామూలుగా ఇప్పుడు మానవ జన్మ అనేటటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది, మంచి జన్మ. మనకు చక్కటి అవకాశాలన్నీ భగవంతుడు కల్పించాడు. మరి ఇలాంటి జన్మ ఎత్తటం ఒక అదృష్టంగా భావించి మనం ప్రతి సంవత్సరం